ఈరోజు కూడా మరి కొన్ని విలువైనటువంటి మాటలు ప్రభు మనకు అందించడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నారు. కావున మనమందరము ప్రార్థన ఆసక్తితో ముందుకు సాగి వెళదాం. మరి ఆయా స్థలములలో నుండి గూగుల్ మీట్లో పాల్గొనిన ఆత్మీయ బిడ్డలకు నా ప్రత్యేకమైనటువంటి శుభ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ స్థలములో ఉన్న ఆత్మీయ బిడ్డలకు మాత్రమే కాదు, ఈ యూట్యూబ్ లైవ్లో మరి పాల్గొంటున్నటువంటి ఆత్మీయ మరి జనాంగమునకు నా ప్రత్యేక వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. గత రాత్రి మనం చదువుకున్నటువంటి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనములో ఇలాగూ కొన్ని మాటలు వ్రాయబడుతూ ఉన్నాయి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ప్రియులారా, ఇక్కడ మనం చదివిన ఈ లేఖన భాగాన్ని మనము చూచినప్పుడు మరొకసారి దేవుడు మోషే గారికి ఇలాగూ ఆజ్ఞాపించారు. అహరోను వారి సంతతి వారికి దేవుడు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి మాటలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇందులో చాలా విషయాలు వ్రాసుకుంటూ వచ్చారు. ఆశీర్వదించెదను, రెండవది కాపాడుట, మూడవది ఆయన తన సన్నిధిని ప్రకాశింపచేయుట, నాలుగవది సమాధానము కలుగచేయుట అనే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనము చూస్తూ ఉన్నాం. ఇవన్నీ జరగాలంటే దేవుని వాక్యమును మనము గమనించినప్పుడు యెహోవా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను అని మాట్లాడుచున్నాడు. దేవుని నామమును ఉచ్చరించాలి. ఉచ్చరించటము అనంటే తరచుగా ప్రతిరోజు ఆయన నామమును పలుకుతూ ఉండాలి. మన నోట దేవునిని గూర్చిన వింటున్నారా, ఆయన చేసిన కార్యములను గూర్చి మనము తరచుగా పలుకుతూ ఉండాలి. తరచుగా అనే మాటకు అర్థం ఏమిటంటే, ప్రతిసారి ఏదైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు, ఏదైనా చెప్పవలసి వచ్చినప్పుడు దేవునిని గూర్చిన మాటలే మన నోట ఉచ్చరించేటటువంటి వారముగా కనబడుతూ ఉండాలి. చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయములో దేవుడు తన ప్రజలకు ధర్మశాస్త్రమును అందించుచు
7వ వచనమును మనము చదివినప్పుడు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని ఆయన నిర్దోషిగా ఎంచేవాడు కాడు అని మనం చూస్తున్నాం. ఏమండి, ఈ స్థలములో కూర్చున్న ఆత్మీయ బిడ్డలు ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు, నీవు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండాలి అనంటే దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించవద్దు, మాట్లాడవద్దు, పలుకవద్దు అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటావు. ఇక ఈ వచనం దగ్గర మనం ఆగితే, మనం ఎంతవరకు నీతిమంతులముగా ఉన్నామో, లేకపోతే ఎంతవరకు మనము నిర్దోషులముగా ఉన్నామో మనకు అర్థమైపోతూ ఉంటుంది. నీవు ఎంతవరకు నిర్దోషిగా దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నావో, నిర్దోషిగా దేవుని సన్నిధిలో ఎలాగూ బ్రతుకుతూ ఉన్నావో, దేవుడు ధర్మశాస్త్రములో పొందుపరచిన మాటలలో ఒకటి, యెహోవా నామమును వ్యర్థముగా నీవు పలుకవద్దు అని మాట్లాడుచున్నాడు. వ్యర్థముగా అంటే ఉపయోగము లేనటువంటి మాటలు. నా మట్టుకు నేను నిర్దోషిని, ఏమండి, నా మట్టుకు నేను నిందలేనటువంటి వాడిని, నా మట్టుకు నేను నీతిమంతుడను అని చెప్పగలిగిన ధైర్యం ఎప్పుడు మనకు కలుగుతూ ఉంది అని మనం చూచినప్పుడు, దేవుని నామమును వ్యర్థముగా పలకలేదు అనే ఓ పరిపూర్ణమైన నమ్మకము నీవు కలిగి ఉన్నప్పుడు దేవుని దృష్టిలో నీవేమవుతున్నావు తెలుసా? నిర్దోషిగా నీవు కనబడుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందేమో, అర్థం కావట్లేదేమో అనిపించింది నాకు. దేవునిని గూర్చినటువంటి మాటలు పలికేటప్పుడు చూడండి, యెషయా ప్రవచన గ్రంథములో మనము చూచినప్పుడు 6వ అధ్యాయము, యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయములో మొదటి నుండి కొన్ని వచనములు ఇలాగు మనకు కనబడుతూ ఉంటాయి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువాసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు, ప్రతివాడు 2 రెక్కలతో ముఖమును, రెంటితో కాళ్లను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచు ఉండెను. వారు ఎవరు వీరు అంటే శరాపులు. వింటున్నారా? కెరూబులు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై ఉన్న దేవుని ఎదుట 6 రెక్కలు కలిగి, 2 రెక్కలు ముఖమును కప్పుకొని, 2 రెక్కలు కాళ్ళతో కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు ఏమని పలుకుచూ ఉన్నారు? పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచూ ఉండాలి. అది దేవుని యొక్క నియమం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా మనం ప్రతిగానములు చేయాలి? ఎలా మనము పాడాలి? ఏమండి, ఎలా మనం పలకాలి? నీవు నిర్దోషివై ఉండాలి అంటే, నిర్దోషిగా దేవుని దృష్టిలో ఏ తప్పిదము లేని వ్యక్తిగా, ఏ విధమైన లోపము లేని వ్యక్తిగా, ఏ విధమైనటువంటి కల్మషము లేని వ్యక్తిగా నీవెప్పుడు తీర్చబడతావు? ఏమండి, యోర్దానుకు వెళ్ళి బాప్తిసం పొందినంత మాత్రాన నీవు నిర్దోషిగా ఎంచబడవనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. లేకపోతే
పుణ్య నదులు ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. అందులోనికి వెళ్ళి మనము స్నానమాచరించిన మనము నిర్దోషులముగా తీర్చబడము, కానీ దేవుని నామమును వ్యర్థముగా పలుకకూడదు. పరిశుద్ధుడు 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 అని ఏం చేయాలి? గానా ప్రతి గానములు నీవు చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే మాకు ఇదేం అర్థం కావట్లేదు పాస్టర్ గారు, ఒక్క మొక్కలో మాకు అర్థమయ్యేటట్టుగా నీవు చెప్పగలిగితే వింటాం అన్నట్టుగా చూస్తున్నారు మీరు అందరూ కూడా. ఒక మాటలో చెప్పాలంటే నీ నోట దేవునిని గూర్చిన మాటలు ఎలాగ ఉండాలంటే పవిత్రమైనటువంటివిగా ఉండాలి. ఇక గుర్తుపెట్టుకో అంతే. పోయినసారి 1000 రూపాయలు కానుకిచ్చానయ్యా, మొన్న ఆ మధ్య 5,000 రూపాయలు దేవునికి కానుకిచ్చాను, మొన్న ఈ మధ్య 2 వడ్ల బస్తాలు ఇచ్చాను అన్నంత మాత్రం నువ్వు నిర్దోషిగా ఏమీ తీర్చబడవు. ఇగో ఈ నూతన సంవత్సరానికి 10,000 ఇస్తున్నాను, బట్టలు కొనుక్కోండి పాస్టర్ గారు అని చెప్పించినంత మాత్రాన నీవు నిర్దోషివి కాదు. ఇచ్చే డబ్బులు దేవుని పరిచర్యలో అవి ఒక వాడబడ్డానికి ఒక భాగమే, కానీ నీవు నిర్దోషిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటా ఉంది. నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? నిజమైనటువంటి దీవెన ఎప్పుడు నువ్వు పొందుకుంటావు? దేవుని ద్వారా నిజమైన దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు ఎలా నీవు పొందుకొనగలవు? ఎలా పొందుకుంటావు? వాక్యమును మనము గమనించినప్పుడు దేవుని నామమును వ్యర్థముగా నీవు ఉచ్చరించవద్దు, వ్యర్థముగా పలుకోవద్దు. ఈ రోజుల్లో దేవుని పిల్లలారా, దేవుని నామమును వ్యర్థముగా పలికేటటువంటి వారు కూడా లేకపోలేదు. ఉపయోగము లేనటువంటి మాటలు, ఎందుకు పనికిరానటువంటి మాటలు దేవుడు యెషయా ప్రవక్తకు దర్శనమును చూపిస్తున్నాడు. కిందొక మాట మనం చదివినప్పుడు 4వ మాట, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన? మీకు అర్థమైంది ఏమన్నా? ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను. ఏమా మీరు వింటున్నారా? ఎలా ప్రార్థన చేశారు? మన పెదవులు ఎలాగున్నాయి? మనమే కాదు, ఆయన గారి సంగతి చెప్పండి. ఆయన ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అపవిత్రమైనటువంటి పెదవులు. ఈ రోజుల్లో ఇలాంటి ప్రార్థన చేసేవారు లోకములో ఎవరైనా ఉన్నారా? ఉదయం నుండి సాయంత్రం వరకు భయంకరమైనటువంటి నోటి నిండా వచ్చే బూతులు, అబద్ధపు మాటలు, కపటముతో కూడిన మాటలు. మళ్ళీ నేను సంఘపెద్దనండి, సంఘపెద్దను, మళ్ళీ నేను ముందే రక్షణ పొందానండి, నా ద్వారానే మందిరం కట్టబడిందండి, నా ద్వారానే పాస్టర్ గారు వచ్చారని, మేము పోషించామండి అయ్యగారిని అని చెప్పుకొని, వింటున్నారా? భయంకరమైనటువంటి ఉపన్యాసాలు చేసే భక్తులు లోకములో చాలా మంది లేకపోలేదు. ఒక మాట చెబుతా వినండి, అసలు నీ పెదవులు ఎలాగున్నాయి? నీ నోటి నుండి మాటలు ఎలా వస్తూ ఉన్నాయి? ఎలా ఉండాలి? ఎలా ఉంటున్నావు? యెషయా ప్రవక్త ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను. ఎప్పుడైనా అనిపించిందా నీకు ఆ మాట? ఈ ఆలోచన ఎప్పుడు అనిపించిందా నీ జీవితంలో? ఎప్పుడైనా అనిపించిందా? యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఇలాగు దేవుడు మాట్లాడుచు ఒక చక్కని విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక క్రొత్త నిబంధన గ్రంథములో నుండి కొన్ని మాటలు ఇలాగు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుని నామమునకు
మహిమ కలుగును గాక. చదువు నానా. 3వ అధ్యాయము 9వ వచనం. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. 6వ మాట చదువు. నాలుక అగ్నియే, నాలుక మన అవయవం అడవిని మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమును చిచ్చుబెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయలేకపోతా ఉన్నాడు. అది విషముతో నిండినది. అది నిరర్గమైనటువంటి దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువుని ఒక పక్క స్తుతిస్తాం, ఒక పక్కేమో శపించేస్తాం. ఏంటిది ఇది? ఏంటది? ఏంటిదమ్మా? ఆ మాట చెప్పు, అర్థం కావట్లేదు వాక్యం. ఏంటది? అంటే గట్టిగా అరిస్తే తప్ప పనులు కావట్లేదు. ఏందమ్మా అది? సంఘ పెద్దగారులు చెప్పండి, ఏందయ్యా? నాలుక. వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ప్రభు నమ్ముకో బుద్ధి కావట్లే మాకు అనేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఎక్కడా? మన ఊర్లో కాదు. ఎందుకు? మందిరానికి వెళితే భాషలో, ఇంటికాడికి వస్తే కూడా భాషలు ఉన్నాయి. ఆ భాషలకి ఈ భాషలకు చాలా తేడా. మందిరానికి వెళితే చాలు, డ్రమ్ము మోగితే చాలు, మైక్ కొద్దిగా సౌండ్ పెరిగితే చాలు, కొద్దిగా స్పీడ్గా డ్రమ్ము కొడితే చాలు, భాషలో భాషలు ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుంది. నిజంగా దేవుని పిల్లరా, నాలుకను గురించి దేవుడి దాసుడు మాట్లాడుతున్నాడు. నాలుక అగ్నియే. అదేం చేస్తా ఉందటే ఏనానా? చిచ్చుబెడుతూ ఉంది, చిచ్చుబెడతా ఉంది. కొంతమంది సంఘ పెద్దలుగా ఉన్నవారు మాదిరికరంగా ఉండవలసినటువంటి వారు పనికి మాలినటువంటి మాటలు, ఉపయోగము లేనటువంటి మాటలు దేవుడు ఊరకనే చెప్పలే. కింద మనం చదువుకుంటే ముందుకెళుతూ ఉన్నాను. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనం శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగు ఉండకూడదు అంటున్నాడు. కింద ఒక మాటను చదువునానా? కింద ఒక మాటను చదువు. ఏమన్నది అక్కడ? 11వ వచనం. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరు, చేరు నీరు వస్తాయా? ఒక్క బొగ్గులో, నీటి బొగ్గులో వస్తే ఏం రావాలి? మంచినీళ్ళన్నా రావాలి, లేకపోతే చేదు నీళ్ళైనా రావాలి. జలకున్న జ్ఞానం మనిషికి లేదు. అరే ఆయన వస్తాడులే కానీ ఇప్పటిదాకా మంచినీళ్ళు ఊరినుగా ఇక మనం చెడు నీళ్ళు ఊరదాం అనుకుంటాయి. అనుకుంటాయా? అమ్మో, నీటి ఊట కన్నా మానవుని బ్రతుకు ఎంత దుర్భరమైందో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాట చెప్పడానికి నేను జ్ఞాపకం చేశాను. మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన ఆయన మానక ఆలకించేవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం సంఖ్యాకాండములోనికి వద్దాం. మనం చదువుకున్న టెక్స్ట్లోకి రండి.
6వ అధ్యాయం చదువు దేవుని వాక్యం. ఎన్నవ అధ్యాయం? 6వ అధ్యాయం 26వ వచనములో, అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించబడాలి అంటే దేవుని నామమును ఉచ్చరించాలి. మనం ఏం చేయాలమ్మా? ఉచ్చరించాలి, పలకాలి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు, ఆయన మహిమకు పాత్రుడు, ఆయన శక్తిమంతుడు అని ఆయనను మనం ఏం చేయాలి? ఘనపరిచే వారంగా ఉండాలి. ఈ రోజుల్లో దేవుని పిల్లరా దీనిని గ్రహించలేక, దాని ప్రకారము జీవించలేక, వాటి ప్రకారము అవలంబించలేక ఆశీర్వాదకరమైన ఆ వాతావరణాన్ని మానవుడు కోల్పోతూ ఉన్నాడు. సంఘములో ఉన్న బిడ్డలు కూడా కోల్పోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా ప్రార్థన చేయాలి? ఎలా మనం ప్రభువుని అడగాలి? దేవుని నామమును మనము ఉచ్చరించే వారముగా, పలికే వారముగా ఉండాలి. అందుకే శృంగారం అనే దేవాలయము దగ్గర పేతురును యోహానులు ఈ విధముగా మాట్లాడుచూ ఉన్నారు. ఏమంటున్నారు అంటే, నజరేయుడైన యేసు నామమున నడువు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని చెప్పారు వాళ్ళందరూ? నజరేయుడైనా నడువురి అని ఉందా? ఎట్లా ఉంది? వాక్యం చెబుతుంటేనే రిఫరెన్స్ తీసే స్థాయికి రావాలా. మొహాలు ఎట్ట పెట్టుకొని గొడ్లకేపు చూసినట్టుగా చెప్పకపోతారా, మేము దిగిపోతామా అన్నట్లుగా ఉండేటటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. మన సంఘంలో అట్లాంటి వాళ్ళు లేరులే. బైబిల్ తీసి చూస్తారు మనవాళ్ళు కదా. ఎక్కడుందా మాట? ఏమండి, మాకేం తెలుసు అంటారా? శృంగారం అనే దేవాలయం అని అనగానే బైబిల్ చదవాలా? ఎవరు ఆటలు చెప్పమంటే ఒక్కొక్కళ్ళు మళ్ళీ మాటలు. 3వ అధ్యాయం దేవుని వాక్యమును మనం గమనించినప్పుడు, దేవుని పిల్లలారా, 3వ అధ్యాయములో పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూచినప్పుడు 4వ వచనం లేకపోతే 5వ వచనం, 5, 6, అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని, 6వ మాట, మాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. ఏమండి? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పారు. ఏ నామాన్ని చెప్పారు వాళ్ళు? యేసయ్య నామమును స్మరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయ్యములు వెళ్ళిపోవాలంటే, బలహీనతలు తొలగిపోవాలంటే యేసయ్య నామమును ఆనబెడుతూ బలహీనతలపై ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఆయన దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. యెహోవా నామమును పదే పదే మనం పలుకుతూ ఉండాలి. ప్రభు నామమును మనము స్మరిస్తూ ఉండాలి. ప్రభు నామమును మనము ధ్యానిస్తూ ఉండాలి. ప్రభువే నామము. దేవుని పిల్లలారా, అన్ని నామముల కంటే పైనున్నటువంటి నామం మనం పాడతాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకై ఘనపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము
నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కళ్ళపై నామము యేసుని నామము. దేవుని పిల్లారా, దేవుని నామమును ఏ సమయములో నీవు ఉచ్చరించుచూ ఉంటావో దేవుడు ఆ సమయములోనే ఒక నూతన బలమును ప్రభువు నీకు ఇస్తాడు. గట్టిగా చప్పట్లు. దేవుని వాక్యమును గమనించినప్పుడు నిజమైన ఆశీర్వాదం, దేవుని నామమును మనం ఏం చేయాలి? తరచుగా పలుకుతూ ఉండాలి, ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి, గానా ప్రతి గానములు మనము చేస్తూ ఉండాలి. వాటిని మనం ఆఫ్ చేసేసాం. ప్రభువుని స్తుతించడం ప్రక్కన పెట్టేశాం, ప్రభువుని గణపరచడం ప్రక్కన పెట్టేశాం. భౌతిక సంబంధమైనటువంటి వాటి వైపు చూస్తూ ఉన్నాం. అందుకే నిజమైన ఆశీర్వాదమును మానవుడు కోల్పోతూ ఉన్నాడు. వ్యర్థముగా ఉచ్చరించవద్దు. సమయ సందర్భాన్ని బట్టి మనము దేవుని నామమును ఘనపరిచే వారముగా ఉండాలి. అప్పుడు యెషయా ప్రవక్త అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను. అందరు చెప్పండి, ఏ పెదవులు అంటామా? అయ్యట్టుంటే పాస్టర్ గారు ఏమన్నా లిప్టిక్ వేసుకుంటుంటాయా? ఏ రంగు ఉంటాయి అంటారు అవి? ఏ రంగు, ఏ కలర్ నానా? అపవిత్రమైన పెదవులు అని ఏ కలర్ వేసుకొని ఉంటారు? ఏ కలర్? ఎర్ర కలరా? ఏమండి, ఎలా అర్థమైపోయింది ఆయనకి? ఎలా చెప్పగలవు? ఎదురుగా ఉన్న నీ పెదవులు, నా పెదవులు ఎలా చెప్పగలం? మనం ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆత్మలో ఆనందిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనలో ధ్యానము చేస్తున్నప్పుడు, దేవుని పిల్లరా యెషయా గారికి మధ్య ఉన్నటువంటి ఆ అడ్డు గోడను గ్రహించాడు. అందుకే దైవ దర్శనము లేని కారణమున, దేవుని ప్రత్యక్షత అనుభవించినటువంటి కారణమున ఆయన గారు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, దేవుని దూతలు ఎగురుతూ ఆయనను స్తుతిస్తూ ఉంటే, కెరూబులు సెరూపులు ఆయన మీద అల్లాడుతూ ఆయన ఆరాధన చేస్తూ ఉంటే, యెషయా భక్తుడు లేచి నిలవబడి అంటున్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను. అపవిత్రమైన పెదవులతో యేసయ్యా అనిన దేవుడు ఆ ప్రార్థన ఆలకించేవాడు కాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇన్నేళ్ళు అవుతుంది ప్రార్థనకు వస్తున్నాను, నా రోగం బాట్లేదు, నా బలహీనతలు బాటు, నా శోధనలు బాట్లేదు, మా ఆయన అసలే మారట్లేదు, నా కొడుకు అసలే మారట్లేదు, కోడలు అయితే మిరిమిరి చూపులు దోస్తుంది నా మీద, ఇదిగో అట్లుంది ఇట్లుంది, అల్లుళ్ళు అసలే మారట్లేదు. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, దీవెనకరంగా ఉండలేకపోతున్నాను, నొప్పులు తీరినే ఉన్నాయి, శోధనలు తీరినే ఉన్నాయి. ఉంటాయి మరి. అపవిత్రమైన పెదవులు నీ బ్రతుకులో ఎన్ని సంవత్సరాలు ఉంటాయో అవన్నీ అలాగే ఉంటాయి అని జ్ఞాపకం చేస్తున్నాను. నిజమేనా? ఎప్పుడైతే అపవిత్రమైన పెదవులు కలవాడను అని తనకు తాను పశ్చాత్తాపపడ్డాడో, ఇంకొక మాట అన్నాడు, నేను అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివసించుచున్నాను. ఏమండి? అపవిత్రమైన జనుల మధ్య నేను నివసించుచున్నాను. అంతేనా? ఎక్కడమ్మా? అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నానయ్యా, అందుకే నా పెదవులు కూడా ఏమైపోయినాయి? ఇప్పుడు అపవిత్రమైనటువంటివిగా మారిపోతాయి. నానా. అపవిత్రమైన జనములు ఒకవేళ ఉంటే అపవిత్రమైన పెదవులుగా మారిపోతాయా? మారిపోతే పాస్టర్ గారు ఏమనుకో, నీకు తెలియదులే కానీ, నువ్వు ఊరు పెట్టవుతున్నావు కానీ
ఊళ్ళో ఉంటే అర్థమైద్ది అసలు ప్రజలు వాళ్ళ విధానాలు వాళ్ళ పద్ధతులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి పాస్టర్ గారు. మరి వాళ్ళు అందుకనే 6 నెలలు చేస్తే చాలంట. ఏంటది? ఎవరితోటి? అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళతో 6 నెలలు సహవాసం చేస్తే నీ పెదవులు కూడా, నీ హృదయం కూడా అపవిత్రం అయిపోతుంది. నీ జీవితం అంతా కూడా అపవిత్రం అయిపోద్ది. భార్యని, పిల్లలైన తర్వాత భార్య పెళ్లి చేసుకున్నాక నేను ఎవరు చేసుకోండి, పెళ్ళి అయింది, పిల్లలయ్యారు. పిల్లలైన తర్వాత దేవుని పిల్లరా భార్యని, పిల్లలని, తల్లిని, తండ్రిని అందరినీ వదిలిపెట్టి ఇప్పుడు ఏమైపోయాడు? రైలు డబ్బాలు ఎమ్మడి తిరుగుతూ ఉన్నాడు. 6 నెలలే సహవాసం చేశాడు, పూర్తిగా అటే వెళ్ళిపోయాడు. సహవాస దోషాన్ని బట్టి దేవుని పిల్లరా ప్రజలు ఊరకనే మారిపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన అంటాడు, ఎప్పుడైతే నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను అన్నాడో వెంటనే ఎగురుచూ ఉన్న ఒక సెరూపు దేవుని దూత ఏం చేసింది? చదవండి ఆ మాట చెప్పి, సమయం అయిపోయింది. అప్పుడు ఇప్పటికే 9 దాటిపోయినట్టుగా 6వ అధ్యాయము యెషయా ప్రవచన గ్రంథం. అప్పుడు ఆ సెరూపులలో ఒకడు తన బలిపీఠము నుండి పారతోనే, గట్టిగా చదువు మంచిగా, 6వ వచనాన్ని మనం చదివినప్పుడు, అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను, నీ దోషము ఏమైపోయిందట? తొలగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దూత ఎప్పుడు ఎగిరి నీ యొద్దకు వచ్చి నీ పెదవులకున్న అపవిత్రత ఎప్పుడు తొలగించి వేస్తుందో తెలుసా? నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అని నీవు చెప్పగలిగినప్పుడే అని జ్ఞాపకం చేసు. కొంతమంది చెప్పరు, పొరపాటును కూడా చెప్పరు. ఈ వారంలో నేను ఈ మాటలు అన్నానయ్యా, నన్ను క్షమించు నాయనా అని పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన ఎవరు చేయరు. రావటం, కాసేపు కూర్చోవటం, మందిరం కాసేపు వచ్చి ప్రార్థనలో కూర్చునేటప్పుడు అట్లా లటక్కన చేసుకొని, ప్రభువా నేను మందిరములో కూర్చున్నాను, నీ ఎదుట కూర్చున్నాను, నీ సన్నిధిలో కూర్చున్నాను, నాతో నీవు మాట్లాడు, ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళాలి, నీ యొక్క వాక్యం నా హృదయములోనికి చొచ్చుకొని పోవాలి. 2 minutes నువ్వు ప్రార్థన చేయగలిగితే అప్పుడు దేవుని దూత నీ యొద్దకు ఎగిరి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఏది లోపంగా ఉందో ఆ లోపము దేవుని దూత చేస్తుందంటే సరి చేసేస్తుంది. గాయపరచబడ్డావా? దేవుని దూత నీ గాయమును పూడ్చేస్తుంది అంతే. లోటుగా ఉందా? దేవుని దూత ఎగిరి వచ్చి నీ దగ్గర నిలబడి ఆ నిప్పు కణముతో ఏదైతే నీకు దోషముగా కనబడుతూ ఉందో, ఏదైతే వ్యతిరేకంగా ఉందో, ఏదైతే దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించకుండా ఏ సాతానుడు గోడలు కట్టాడో ఆ గోడలన్నీ దేవుని దూతలు పటాపంచలు చేయాలంటే వింటున్నావా? దేవుని సన్నిధిలో నీవు నీ లోపము ఆయనకు చెప్పే వ్యక్తిగా ఉండాలి. ఆ కూర్చున్నాం కాసేపు, ప్రభువా నీకు వందనాలు, కలమ్మ గారిని బలపరుచున్నాయన, ఈరోజు మరి బిడ్డ ఏ కోరండిందో ఏం చేసిందో ఏమో కానీ కోటమైన దాకా నీవు నాతో ఉండు నాయన, ఏ సునామని అడుగుచున్నాం. ఈ ప్రార్థనలా
పోయినసారి వచ్చినప్పుడు సరే టీ పెట్టలేదు, ఈసారి మంచిగా టీ పెట్టాడు, సహాయం చేయను ఆయన. ఇది ఈ ప్రార్థనలా? మన ప్రార్థనలు ఎట్లే ఉంటాయి. టీ మంచిగా పెట్టాలయ్యా, బిస్కెట్లు మంచిగా ఇవ్వాలయ్యా, కాస్త మంచి బూందీ పెట్టాలి, కరకరలాడే బూందీ పెట్టాలయ్యా. నేను కూటం పెట్టిన వంటగా మరి కాస్త అన్నం పెడితే అందరికీ మన మాటలు ఎట్నే ఉంటాయి. దేవుడు ఎలా కార్యం చేస్తాడు? వ్యర్థముగా ఉచ్చరించవద్దు. వ్యర్థముగా ఉచ్చరించకుండా ఉండాలంటే మొదట నీ పెదవులకు అగ్ని కణము లాంటి ఒక కారు నిప్పు నీ పెదవులకు తగలాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ పెదవులకు తగిలితే తప్ప, నీ జీవితంలో ఆ అగ్ని తాకుడు నీకు తగిలితే తప్ప నీలో ఉన్న అపవిత్రత బయటికి వెళ్ళిపోవడానికి అవకాశము లేదు. ఆ సెరూపు అనేది వచ్చి అంటది, నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగింది. ఇంకా ఇంకా ఏం కలిగిందట? వయసు మీద పడిపోతా, పెద్దోళ్ళు అవుతా ఉన్నాం. ఏమండి, వయసులో పెరిగిపోతూ ఉన్నాం. 65, 45, 55, 60 సంవత్సరాలకు వచ్చేస్తూ ఉన్నాం. అయినా అదే పద్ధతులు కొంతమంది. అలాంటి వారికి దేవుని ఆశీర్వాదం ఉండదు దేవుని పిల్లారా. కాబట్టి రాత్రి ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించడానికి మోషే గారి నాయకత్వంలో తన సేవ చేయడానికి ఎన్నిక చేయబడినటువంటి మోషే అహరోనులతో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుని నామమును నీవేం చెయ్యాలి? ఉచ్చరించాలి. పవిత్రమైన పెదవులు కలిగి ఉచ్చరించగలిగితే ఆయన మనకున్న దోషమంతా ఏం చేస్తాడు? కొట్టివేస్తాడు. ఉచ్చరించుదాం, పవిత్రమైన మాటలు పలుకుదాం. మన నోటి అనే జలలో నుండి ఏం రావాలి? ఈ రోజు నుండి వస్తే చేదు నీరు వస్తే పర్వాలేదు, వింటున్నావా? నరకానికి బ్రహ్మాండంగా వెళ్ళిపోతావు, అందులో డోకే లేదు. ఏ నీరు? చేదు నీరు వస్తే నేను ఇబ్బంది పెట్టాల్సిన, నీకు ఉపవాస ప్రార్థన అవసరం, ఇంటికాడే కూర్చో. చక్కగా నిన్ను ఎవరు నెట్టాల్సిన పని, నరకానికి వెళ్ళిపోతావు. ఈ రోజు నుండి ఏమండి, నీ నీటి బొగ్గ అనే నోటి ప్రవాహములో ఏం రావాలి తెలుసా? మంచి నీరు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ మంచి ఏదైనా అనిపించింది అనుకోండి, ఆగుదాం. ఆగి ఆలోచించి నీ పెదవులలో నుండి అపవిత్రమైన మాటలు రాకుండా ఈరోజే నువ్వు తీర్మానం చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఈ ఉపవాస కోటాల్లో ఈ ప్రాయశ్చిత్తాన్ని మనం కలిగి ఉందాం. ఈ ప్రక్షాళన మనం కలిగి ఉందాం. మన పెదవులకు ఉన్న అపవిత్రత దేవుడే తొలగించడం కొరకై ఆసక్తితో మనం ప్రార్థన చేసి దేవుని దీవెన ఆశీర్వాదాలు మనము పొందుకొనవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మోయలేని సిలువను మోస్తూ ప్రభువులో ఒక మాట అన్నారు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు మీరు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు ఏడవండి. అయ్యో దేవా, నీకు ఎంత కష్టం వచ్చింది అని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రభు కష్టాన్ని చూసి ఏడవలసిన పనిలే. ముందు నీ కోసం, నీ కుటుంబం కోసం ఏడిస్తే చాలు. అంత గాయపరిచిన, అంత హింసించిన ప్రభు అన్నారు, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని అన్నారు. నీ సంగతి చూస్తా అనాల. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు మనలాంటి మనస్తత్వం కలిగిన వాడైతే శిలవ దిగి వచ్చిన తర్వాత మీ సంగతి చెబుతా, ఎవడెవడు ఎట్టగొట్టాడో వాళ్ళకి అన్ని వాళ్ళ సంగతి చెబుతా. అరే పేతురు ఎక్కడన్నా పేతురో మంచి దాని పేరు కొరడా తయారు చేయి, యోహాను గారు మీరు కూడా 2 తయారు చేయి, ఒక్కొక్కరు సంగతి చెబుదాం అని అన్నాడా? అనలే. ప్రభు అలా అనలేదు. ఆయన ఏమండి, మన మీద ప్రతీకారము తీర్చుకునేవాడు కాదు. అవసరమైతే నీ కోసం ప్రాణమైనా పెడతాడు. ఆయన ప్రేమించగలిగిన వాడు, క్షమించగలిగిన వాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈరోజు అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు మనం ఏం చేయాలి? కాస్త ప్రక్కన పెట్టాలా. కూర్చుంటే చాలు. దేవుని పిల్లారా, సమయం అయిపోతుంది కానీ కూర్చుంటే చాలు. అపవిత్రమైనటువంటి మాటలు, ఉపయోగం లేనటువంటి మాటలు, అవన్నీ నీ వ్యక్తిగత జీవితానికి ఏం చేస్తాయి? అపవిత్రత కలుగ చేస్తాయి. ప్రభు అన్నాడు, విస్తారమైన మాటల్లో దోషము ఉంటుంది అని అన్నాడు. దోషం ఉంటుంది. కాబట్టి
వాటిని విడిచిపెట్టి వ్యర్థముగా ఉచ్చరించకుండా పవిత్రమైన పెదవులు కలిగి దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. రేపు రాత్రి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. అందరూ తలలు వంచండి. ప్రార్థనలో మనం ముందుకు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు మనం విని